అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏదో ఒక లింక్ వస్తుంది, యాప్ వస్తుంది, దానిలో మేము చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము, మేము మోసపోయామని ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇలాంటివి ఎవరు నమ్మొద్దు. దానికి ఏమి చట్టబద్ధత ఏమి ఉండదు. ఎవడో ఏదో వచ్చాడు, చెప్పాడు, పక్కింటి ఆయన ఇన్వెస్ట్ చేశాడు, నేను ఇన్వెస్ట్ చేశాను అన్న దానికి నష్టపోయేది మీరే. మీరందరూ కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చారు, బాగానే ఉంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. మీ అమౌంట్ ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది మీరు డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్కి వెళ్ళింది, అసలు మీరు ఫిజికల్గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది అప్పుడు చేద్దాం. అంతే తప్ప ఈలోగా మీరు పొరపాటున ఎవరో పక్కింట ఒక 10 లక్షలు పెట్టారు, ఇంకోటి 2 లక్షలు పెట్టారు, దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరైనా ఉండొచ్చు. మా బాధ అంతా కూడా పేదవాడు కూలీ చేసుకొని డబ్బు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బును కూడా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే ఒక ఆయన చెప్పాడు ఇందాక వచ్చి, ఆయనకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడ కుదవ పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాడు, 42,000. ఇంకొక ఆవిడ డ్వాక్రా మహిళ కూడా ఏదో సుమారుగా ₹1,00,000 దాకా పెట్టానని చెప్తుంది, ఇంకొక ఆవిడ 70,000 పెట్టానని చెప్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల మీ అమాయకత్వాన్ని మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం బ్యాంకుకు వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు. అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు, మాట్లాడాడు, వాడు చెప్పే మేము నమ్మేసాము, డబ్బులు ఇచ్చేసాము అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనీసం మీరు ఇప్పటికైనా మెలుకున్నారు. మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పట్టుకుంటాము, డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. మీకు ఎంతవరకు నష్టం జరిగిందో మీ బ్యాంక్ ఖాతాల్లోంచి వాడి ఖాతాలోకి ఎంత అమౌంట్ పోయిందో అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది మనకు భారతదేశానికి. వాళ్ళు కూడా ఇలాంటి ప్రజలు మోసపోకూడదని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు, 1093. మీరు దానికి కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు, అయ్యా మాకు ఇంత డబ్బు మేము ఇట్లా ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని చెప్తే మీకు ఒక దాని నుంచి ఒక రిజిస్టర్ అయినట్టుగా మీకు ఒక నంబరు మీ రిజిస్టర్డ్ మొబైల్కే వస్తుంది. అది పట్టుకొని కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా మేము ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని కూడా చెప్పొచ్చు. దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనే ఇది కూడా ఏం లేదు. సో మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీని గురించి. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళందరికీ తెలియజెప్పండి. మీరు ఎట్లాగైతే ఇంట్రెస్ట్గా ఎట్లుంటుందంటే పరిస్థితి, నేను ₹1000 పెట్టాను, మా పక్కింటి వాడితో కూడా ₹1000 పెట్టిస్తే ఇంకా బాగుంటుంది, ఇద్దరు కలిసిపోవచ్చు, వాడు ఎట్లా ఇంకోడు, వాడు పోయి ఇంకో 10,000, ఇదే సరిపోతాం తప్ప ఇప్పుడు మీరు ఎలాగైతే వచ్చారో మీరు అట్లా వెళ్ళి వాడిని పట్టుకోండి, బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులో చెప్పండి ఇట్లా చేసాము, ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఫ్రీజ్ చేయండి, మా అకౌంట్ డబ్బులు పంపించొద్దని బ్యాంకులో కూడా చెప్పండి. ఏ ఏ ఖాతాల నుంచి మీరు పంపించారో దయచేసి ఆపండి, డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు పోగొట్టుకోవద్దు. ఇప్పుడు దాకా జరిగిన దానికి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.